మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు మంచి విద్యా వ్యవస్థ అనేది ఏర్పడి పిల్లలకు అన్ని విధాలుగా వాళ్ళకి సమకూర్చి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళు అనేది ఒక పాటికి చూస్తే ఈరోజు 2 లక్షలు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులు ఆ భారం భరించలేరు. అలాంటి వ్యవస్థని మన వాళ్ళు తీసుకురావాలని నరేంద్ర మోడీ గారు ఒక ఆకాంక్షతో స్కూళ్ళని చేంజెస్ చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే టాయిలెట్లు డెవలప్మెంట్లు కానీ ఇవన్నీ మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ లోనే డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఇది అంటే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు తలుచుకున్నది ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్లలో కూడా జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకాలు కానీ ఇవన్నీ మొత్తము సెంట్రల్ నుంచి వచ్చే స్కీములే అని మేము తెలియజేసుకుంటున్నాము. మనము ఈ వ్యవస్థని బలోపేతం చేసి ఆదర్శవంతమైన మంచి టీచర్లు లెక్చరర్లు మరియు హెడ్ మాస్టర్లు మనకి ఇక్కడ ఇచ్చినందుకు పిల్లలు కూడా అన్ని దానిలలో మనం ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పోటీగా ఇక్కడ అన్ని సౌకర్యాలతో పాటు వాళ్ళకి మంచి టీచర్ వ్యవస్థ అనేది మంచిగా ఉంది. ఈరోజు చూస్తే డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇలా అన్ని డెవలప్మెంట్స్ చేసుకుంటా ముందరకు పోతున్నారు. అప్పట్లో చూస్తే మనము ఎక్కడ కూడా ఫెసిలిటీ లేదు. స్కూళ్ళు అంటే అప్పటి కాలంలో మినిమం టు మినిమం ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు గ్రామాల నుంచి దూరంగా నడుచుకుంటూ పోయి అక్కడ స్కూల్లో వచ్చి పిల్లలు పాఠాలు విని నేర్చుకొని మళ్ళా ఊర్లకి తిరిగి వెళ్ళేవాళ్ళు. ఈ రోజు ప్రతి ఏరియాలో ఒక స్కూల్ డెవలప్ అయ్యి ఉంది మనకి. సో ఇదంతా మనము అంటే కష్టపడాలి. మనము ఎంత కష్టపడితే రేపు పొద్దున మీలాంటి పిల్లలే రేపు దేశానికి కావాల్సిన రక్షకులుగా ఉండాలి. మనం చూస్తే భారతదేశంకి చుట్టుపక్కల మనము అంటే మన మిలిటరీ ఉంది. ఈరోజు మన మిలిటరీ ఆర్మీ ఫోర్స్ ఈరోజు ఎంత డెవలప్ అయిందని మనం చూస్తున్నాము. స్వదేశంలో డెవలప్ అయిన ఆర్మీ సామాగ్రి అంటే ఇప్పుడు మనకి మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ తర్వాత వచ్చేసి ఇలాంటి ట్యాంకర్లు కానీ మనం ఈరోజు అమ్మే స్టేజ్కి వచ్చినాము. ఎప్పుడు మనం కొనే స్టేజ్ లో ఉంటమే, బట్ ఈరోజు మనమే విదేశాలకు అమ్మే స్టేజ్ లో ఉన్నాం. ఈరోజు అంటే మేక్ ఇన్ ఇండియా అనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి మన వస్తువులు మనమే తయారు చేసుకొని ఫస్ట్ మనకి సమకూర్చుకున్నాక మళ్ళా మనకి ఎక్స్ట్రా సమకూర్చిన అంటే సామాగ్రి కూడా విదేశాలకు అమ్ముతున్నాము. మనం మేడం చెప్పినట్టు ఇక్కడ హ్యాండ్లూమ్ వ్యవస్థ కానీ ఇలా వ్యవస్థలు అంటే బొమ్మలు తయారు చేసే వ్యవస్థలు కానీ చాలా ఉన్నాయి. మనకి విదేశాల్లో డిమాండ్ అనేది విపరీతంగా ఉంది. మనం ఇక్కడ తయారు చేసుకున్న వస్తువులు మనకే కాకుండా మనం విదేశాలకు కూడా సప్లై చేస్తున్నాం ఈరోజు. అంటే మనం ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి ఎదిగినామో మనం చూడొచ్చు. ఈ 10 ఏళ్లలో మనము ఒక 10 ఏళ్ళు ఈ గవర్నమెంట్ కి సహకరించి మనం ముందరకు పోతే ఖచ్చితంగా మన భవిష్యత్తే అంటే మన భారతదేశం ఉన్న భవిష్యత్తే మారిపోయి ఈరోజు అసలు ఎక్కడో ఉన్న మనము ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు. పిల్లలు కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. పొద్దున వచ్చినప్పుడు మీరు ఒక అర్ధగంట సేపు అంటే 10-15 నిమిషాలు యోగా అనేది చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. పిల్లలు యాక్టివ్గా ఉంటారు, అన్ని దాంట్లో ఉంటారు. మన వ్యవస్థలో ఇంతకుముందు ఒలింపిక్స్ లో అసలు మనకి గోల్డ్ మెడల్సే వచ్చేవి కాదు. మనకు ఒలింపిక్స్ లో మనం నరేంద్ర మోడీ గారు వచ్చాక ఒలింపిక్స్ లో మనం కూడా స్ట్రైక్ రేట్ కొట్టాలని చెప్పి పిల్లలకి శిక్షణా కేంద్రాలు ఇప్పించి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని తీసుకొని 100% స్ట్రైక్ రేట్ తో ఈరోజు చూస్తే మనము క్రికెట్ మొత్తం ఆడవాళ్ళు ప్రపంచ కప్ గెలుచుకొని వచ్చింది. మనం ఒకసారి హ్యాండ్స్ అప్ చెప్తాం వాళ్ళకి. వారు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఈరోజు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారిని అనేది మనం తెలుసుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా 100% స్ట్రైక్ రేట్ తో ముందరకు వస్తున్నారు. 35% రిజర్వేషన్ స్ట్రైట్ అవేగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో
వాళ్ళ డెవలప్మెంట్స్ అనే యాక్టివిటీస్ అనేవి జరుపుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు ఉన్నది మామూలుగా పాత వ్యవస్థని తీసేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం పోయినాక నెక్స్ట్ వ్యవస్థ డెవలప్మెంట్ లో ఆల్రెడీ వచ్చేసినాము. ప్రపంచంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే మనం టాప్ పొజిషన్ లో మనం పోతున్నాము. ఇక్కడ మనం డెవలప్ చేసుకొని మనం అమ్మగలితే మనకి జిఎస్టి అనేది విపరీతంగా లాభం ఉంటది. ఆ జిఎస్టి అనేది మనకి ఇండియాకి ఎంత మేలు చేకూరితే మనం ఆ డెవలప్మెంట్స్ లో దాన్ని తీసుకొని పెట్టొచ్చు అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు మనం జిఎస్టి రూపంలో లేకుండా అన్ని దొంగ సామాన్ అమ్ముకుంటా గవర్నమెంట్ కి ఆదాయం చేకూర్చకుండా ఉండే వ్యవస్థని ఈ రోజు దాన్ని మనం చక్కగా తీసుకుపోయి జిఎస్టి అనే వ్యవస్థని చేకూర్చున్నాము. సో ఇలా అన్ని విధాలుగా పిల్లలకు కూడా ఎవరెవరికి ఏం టాలెంట్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఆ ప్రతిభని మనం కొద్దిగా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకున్న టాలెంట్ లో కొద్దిపాటు ఎక్స్ట్రా టీచర్స్ ఉన్నారు, ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. సార్ మీరు కూడా పిల్లలలో యాక్టివిటీలో ఏదన్నా వాళ్ళు అంటే ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కొద్దిగా టీచర్లతో వాళ్ళకి దాని మీద ఎక్కువ ప్రిఫరెన్స్ గా చూపించుకొని పోతే మనకు చాలా బాగుంటది. ఎందుకంటే మెయిన్ విద్య అనేది ఖచ్చితంగా ఉండాలి. విద్యతో పాటు స్పోర్ట్స్ అదర్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ భారతదేశం అనేది మనము 1947 లో స్వాతంత్రం వచ్చింది. మనం 15 ఏళ్ల ముందర చూసుకుంటా కూడా ఏమీ లేదు డెవలప్మెంట్స్ అనేవి. మనం ఈ 15 ఏళ్ల తర్వాత చూస్తే ఈ రోజు మనం 12 ఏళ్ళు 13 ఏళ్ళు 11 ఏళ్ళు అయింది. ఈ రోజు మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత బాగా డెవలప్మెంట్ చేశారో మీకు చూస్తున్నారు. వందే భారత్ ట్రైన్లు మేడ్ ఇన్ ఇండియా ట్రైన్లు అవి. వందే భారత్ కి మనం చూసే ఈ రోజు దేశ విదేశాలలో ఆదరణ ఉంది. అలాగా బస్సులలో కానీ అన్ని డెవలప్మెంట్స్ లో జరుగుతున్నాయి, ఇంకా జరుగుతుంది. అది టైం తీసుకుంటది. మనం ఉన్న గవర్నమెంట్ ని మనం కాపాడుకోగలిగితే మనం ఖచ్చితంగా రేపు పొద్దున మన భారతదేశం చిత్రపటంలో పెద్ద స్థానంలో టాప్ స్థానంలో నిలుస్తుందని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ నగరు రాఘవేంద్ర.